హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదండి. సో వీడియో ఏంటి అంటే ఇవాళ మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ మనీ అయితే చేతికొచ్చిందనమాట. సో ఈ మనీ ఎంత అని నేను చెప్పే ముందర అసలు నా యూట్యూబ్ జర్నీ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది చెప్తున్నానమాట. సో వీడియో ఎండ్ వరకు చూస్తే నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది చెప్తాను. నేను ఇప్పుడే చెప్పేసానంటే మీరు అమౌంట్ తెలుసుకుని మళ్ళీ నా ఛానల్ స్కిప్ చేసేస్తారని ముందు అసలు నేను స్టార్ట్ చేయడానికి నాకు మోటివేషన్ అనేది ఎలా వచ్చింది అని అయితే చెప్తున్నానమాట. అంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్లోకి రావాలి అనుకునే వాళ్ళు యూట్యూబర్స్ కింద కంటెంట్ క్రియేటర్స్ కింద కొత్తగా ఎవరైనా జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇది కొంచెం హెల్ప్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. అంటే లైక్ కొంచెం నాలెడ్జ్ తెలుస్తుంది కదా అన్నట్టు. సో నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే January 26, 2023 అనమాట. అంటే 1 ఇయర్ దాటింది. 1 ఇయర్ దాటిన తర్వాత ఇప్పటికి ఒక 2-3 మంత్స్ అలా అయిందనమాట. సో నేను యూట్యూబ్ పెట్టడానికి మెయిన్ మోటివ్ ఏంటి అంటే నేను లాస్ట్ ఇయర్ జాన్యువరి అంటే 2023 జాన్యువరి మంత్లో జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నానమాట. అప్పటికి అంతకుముందు నేను టెలికాలర్ కింద చేసేదాన్ని జియోలోని. అయితే నాకు జియో నుంచి నేను బయటకొచ్చేసాననమాట. టెలికాలింగ్ నుంచి. వచ్చిన తర్వాత నేను జాబ్ సెర్చింగ్‌లోకొచ్చాను. ఆ టైంలో ఏంటంటే నాకు జాబ్ ఇంకా రాలేదు. వెతుకుతూనే ఉన్నాను. లైక్ పార్ట్ టైమ్ కావాలి అన్నట్టు వెతుకుతున్నాను. అప్పుడు నేను ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్‌లో వ్లాగ్స్ చూస్తూ ఉంటే సమ్‌వన్ ఒకరిది వ్లాగ్ చూశాననమాట. సో వాళ్ళ వ్లాగ్‌లో ఏంటి అంటే డైలీ వాళ్ళ ఇంట్లో జరిగేది, వాళ్ళు వర్క్‌కెళ్ళేది, అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు డైలీ కుకింగ్ ఎలా చేసుకుంటున్నారు, ఇవి సంబంధించినియి చెప్తూ ఉన్నారనమాట. ఆ యూట్యూబ్ ఛానల్ గూడా ఏదో కాదండి. సత్యవతి ఏ విలేజ్ వుమెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! సో అబ్బుల్ గారు, సత్యవతి గారిది ఆళ్ళ యూట్యూబ్ ఛానల్ నేను చూసాననమాట. సో చూసిన తర్వాత నాకు నచ్చింది. అంటే నేచర్‌కి సంబంధించినయి అన్నీ చూస్తున్నాను కదా! అంటే నా చిన్నప్పుడు చుట్టూ ఉండే ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఇదంతా చూస్తున్నాను కదా అని. అయితే అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇన్‌కమ్ కోసం చెప్పారనమాట. అది 1,00,000 దాటి ఉంది ఇన్‌కమ్ అని తెలిసినప్పుడు నాకనిపిచ్చింది. అరే! నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము. జాబ్ సెర్చింగ్ కూడా చేద్దాము. ఇది ఒక పార్ట్ టైమ్‌లా ఉంటుంది కదా అన్నట్టు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నేను అనుకున్న రోజు January 26 ఈవినింగ్ టైమ్‌లో అనమాట. 2023లో అనుకున్నప్పుడు మా హస్బెండ్‌కి కాల్ చేశాను శ్రీనికి. శ్రీనికి కాల్ చేసి ఇలా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను శ్రీను. నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను సమ్మన్ ఇలాగా. వాళ్ళని ఇంతకు ముందు ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాను. వాళ్ళది కంటెంట్ కూడా అంటే ఇంట్లో చుట్టూ జరిగే వాతావరణానికి సంబంధించిన వ్లాగ్సే ఉంటున్నాయి. సో వాళ్ళకి ఇన్‌కమ్ ఇంత జనరేట్ అవుతుంది. నేను చేస్తాను అని చెప్తే మా హస్బెండ్ ఒకటే అన్నాడనమాట. నేను హాస్పిటల్‌లో ఉన్నాను కదా! ప్రెజెంట్ నేను కొంచెం బిజీగా ఉన్నాను. నీకు నచ్చింది చేసుకో అన్నాడు. అప్పుడు టైము 3:30 అలా అవుతుందనమాట. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని నేను అప్పుడు చూసాననమాట. అప్పటికప్పుడే చూసాను. 3:30 ఆ టైంకి చూసాను నేను. చూసి అప్పటికప్పుడు మనకి యూట్యూబ్‌లో చాలానే ఉంటాయి కదా! నాలెడ్జ్‌కి సంబంధించి. సో అలా నేను చూసాను. చూసిన తర్వాత సారీ. ఎందుకంటే కొంచెం గొంతు బాలేదు. లైక్ కోల్డ్‌లా ఉందనమాట. సో అందుకే డిస్టర్బెన్స్‌గా ఉంటే సారీ అండి. ఇంకా వీడియోలోకొచ్చేస్తే ఏంటంటే నేను ఇలా మా హస్బెండ్‌కి చెప్పిన తర్వాత నీకు నచ్చింది చేసుకో అన్నాడు కదా! అని ఇంకా వీడియోస్ చూసి అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేదైతే చూసాననమాట నేను. కొన్ని వీడియోస్ రిఫరెన్స్ వీడియోస్ అదిని. సో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేయాలి అనేది క్రియేట్ చేసి నేను మన ఫస్ట్ వీడియో అప్‌లోడ్ పెట్టాలి గదా! సో అప్పుడేంటంటే, అప్పుడు లవ్లీ నా ముందర ఆడుకుంటుందనమాట. దాన్నే ఒక షార్ట్ లాగా నేను తీసేసి ఫస్ట్ వీడియో అప్‌లోడ్ పెట్టాను. ఫస్ట్ ఆ రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంకి పెట్టాననమాట నేను. అయితే ఆ వీడియో అనేది పెద్దగా వెళ్ళలేదు. రీచ్ ఏమీ అవ్వలేదు. అయితే నేను నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాననమాట ఆ రోజు. చెప్తే నమ్మరు అందరికీ కాల్ చేసి నేను ఇలా ఛానల్ పెట్టాను. కొంచెం సపోర్ట్ చేయండి. లవ్లీ వీడియో అప్‌లోడ్ చేశాను అని నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను కాల్ చేసి చెప్తే, ఆ రోజు నాకు ఆ ఒక్క రోజులోనే 56 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫస్ట్ డేనే నేను అడిగి అందరితో చేయించుకున్నాననమాట సబ్స్క్రిప్షన్ అనేది. రిలేటివ్స్ అందరిని
అమ్మ, నాన్న, తమ్ముడు అందరి ఫోన్స్‌లో అలా చేశాను. చేసిన తర్వాత ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా గానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏదైనా ఆహ్, పిల్లలకి సంబంధించిన కంటెంట్ అనేది ఉంటే మాత్రం యూట్యూబ్ ఖచ్చితంగా ప్రమోట్ చేయదండి. నేను ఫస్టే లవ్లీకి సంబంధించిన వీడియో పెట్టాను కదా! సో, అదేమైందంటే రీచ్‌కెళ్ళలేదు. నార్మల్‌గా ఏంటంటే అప్పుడు షార్ట్స్ అనేవి కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి అన్నట్టు నేను లవ్లీ షార్ట్ పెడితే అదేంటంటే పిల్లలకి సంబంధించిన కంటెంట్ మాత్రం ఉంది అన్నట్టు నన్ను అస్సలు ప్రమోట్ చేయలేదు. నాకు ఈ విషయం లేట్‌గా తెలిసిందనమాట. తర్వాత కూడా నేను కొన్ని షార్ట్స్ పెట్టాను. వ్లాగ్స్ కూడా పెట్టాను. ఇంట్లోవే డైలీ నేనేం చేస్తాను అనేది పెట్టాననమాట. సో, అది పెట్టాను. తర్వాత నేను అప్పట్లో ఏంటంటే కొంచెం వీళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం బాగా రికవరీ అయ్యారు అన్న తర్వాత నేను ఎక్కువ టెంపుల్స్ అంటే మనకి ఇంట్లో ఎవరికైనా బాగోపోతే మొక్కుకుంటామంటారు కదా! అలా నేను మొక్కుకున్నాను. సో, ఆ మొక్కులన్నీ తీర్చుకుంటూ ట్రావెలింగ్‌లో ఎక్కువుండేదాన్ని. సో, దానికి సంబంధించి చాలా వీడియోస్ నేను తీశాను. అయితే ఆ వీడియోస్ పెట్టేటప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది డివోషనల్ సైడ్ చూపిస్తున్నారు మీరు అని నాకు అప్పుడు కమెంట్స్‌లో చెప్పారనమాట. నా ఫ్రెండ్స్ కూడా అన్నారు. "నువ్వు ఎక్కువగా అన్ని టెంపుల్స్ అవే చూపిస్తున్నావు" అనేసి అన్నారు. అది కూడా కరెక్టే కదా! నేను ఎక్కువ ఈ టెంపుల్స్ అవే చూపిస్తున్నాను. దాంట్లో పెద్దగా కంటెంట్ ఏముంది? అందరూ వెళ్లి టెంపుల్స్‌నే కదా చూపిస్తున్నాను. నేనేం కొత్తగా వెళ్ళట్లేదు కదా! అంటే ఎక్కువ నేనెళ్ళింది విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, షిరిడి ఇవేననమాట. సో, అందులో గూడా నేను తిరుపతెళ్ళింది పెట్టలేదు. అలాగే శ్రీశైలం వెళ్ళింది కూడా పెట్టలేదు. విజయవాడ, షిరిడి మాత్రం పెట్టాను. వ్యూస్ ఏమీ రాలేదు. సబ్స్క్రైబర్స్ కూడా అస్సలు చెప్తే నమ్మరు. నేను 116 మంది అలా ఉన్నారనమాట. అస్సలు వ్యూసే వచ్చేవి కాదు. ఇంకా నాకు ఏమనిపిచ్చిందంటే, సర్లే ఇంకా అంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే హార్డ్ వర్క్‌తో పాటు లక్ కూడా ఉండాలి. మనకది లేదులే అని జెప్పి ఇంక యూట్యూబ్‌ని ఆపేసాననమాట. ఒక 2 మంత్స్ చేశానేమో వీడియోస్. తర్వాత ఆపేసానింక. చాలా వీడియోస్ షూట్ చేశాను. మీరు స్టిల్ చెప్తే నమ్మరు. ఇప్పటికి నా దగ్గర ఆ వీడియోస్ ఉన్నాయనమాట. సో, ఫస్ట్ పాయింట్ మీరెప్పుడైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్‌నే అది పిల్లలకి సంబంధించిన కంటెంట్ ఏమీ పెట్టకండి. సెకండ్ వన్ ఏంటి అంటే డివోషనల్ సైడ్ మీరేదైనా చూపించారు అంటే గనక అంటే దేనికి సంబంధించిందైనా మనము రెగ్యులర్‌గా ఎళ్ళే టెంపుల్స్ అవి చూపిస్తే ఎవరు అంత ఇంట్రెస్టింగ్‌గా చూడరండి. ఎందుకంటే అందరూ కూడా ఈ వీటికే వెళ్తూ ఉంటారు కదా! లైక్ తిరుపతైనా, విజయవాడ అయినా, షిరిడి అయినా ఎక్కువ వీటికి వెళ్తూ ఉంటారు కదా! ఈ టెంపుల్స్‌కి. సో, అది ఎక్కువ చూడరు. మనము వేరే టెంపుల్స్ ఏమైనా ఉంటాయి కదా! అంటే కొన్ని చోట్ల ఇప్పుడు చూడండి కోటప్ప కొండ, కోరుకొండలు అదే కోరుకొండ ఇలా అంటారు కదా! సో, అలాంటి టెంపుల్స్ ఎళ్తే కొంచెం జనాలకి ఆ టెంపుల్స్ తెలియవు కాబట్టి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలీదు కాబట్టి తెలుసుకోవడానికి చూస్తూ ఉంటారు. అది సెకండ్ పాయింటు. లేదు ఇంట్లో వ్లాగ్సే చేయాలి అనుకుంటే, నేను డైలీ ఇంట్లో చేసేదే చూపిస్తూ ఉన్నారనుకోండి, అంటే కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాలనమాట మనము. అలా కాకుండా లేదు డైలీదే మనం చూపిచ్చామనుకోండి, వారికి పెద్ద రోజు ఇదే చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో, అది కూడా కొంచెం బెటర్ కాదు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇంక నేను ఇవన్నీ చేసిన తర్వాత ఆపేసాను. 2 మంత్స్ ఆపేసాననమాట. 2 మంత్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా ఒక ఫుడ్ వీడియో చేశాను. ఫుడ్ వీడియో చేస్తే రీచ్ వచ్చింది. బాగా రీచొచ్చింది. దాని వలన నాకు ఒక 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సరే కదా! ఫుడ్ వీడియోస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుని నేను ఇంకో 2 ఫుడ్ వీడియోస్ చేశాను. అవి నేను ఇన్‌స్టాలో గూడా పోస్ట్ చేశాను. యూట్యూబ్‌లో కూడా. అప్పుడేమైందంటే కమెంట్స్ వచ్చాయన్నమాట. అప్పటికే నేను కొంచెం చబ్బీగా ఉన్నాను కదా! అప్పుడు నా వెయిట్‌కి, ఇప్పుడు వెయిట్‌కి ఇంచుమించు 10 కేజీస్ డిఫరెన్స్ ఉంది. కానీ అప్పటికి నేను చబ్బీగా కనిపించడంతో వాళ్ళేమన్నారంటే కొంతమంది కమెంట్స్‌లోని "నువ్వు తిని లావైపోతున్నావు." ఈ టైప్‌లో కమెంట్స్ పెట్టారనమాట. ఇన్‌స్టాలో అయితే స్టిల్ ఇప్పటికి ఉండిపోయిందనమాట. "పందిలా ఉన్నావు. ఇంట్లో వంట చేసుకోలేకపోతున్నావా? పిల్లకి కూడా బయట నుండి తెచ్చిన ఫుడ్ పెట్టడానికా ఇలా చేస్తున్నావు నువ్వు వీడియోస్" అని అన్నారనమాట. బేసిక్‌గా నేనేంటంటే ఫుడ్ వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడైనా గానీ పాప పక్కనుంటే ఒక స్పూన్, 2 స్పూన్ పెడతాను. అంతే తప్ప నేను రోజూ పెట్టను. ఆ టైంలో ఏంటంటే నేను ఆ కమెంట్ చూసిన తర్వాత కొంచెం ఫీలయ్యాననమాట. నేను పాపను అలాగ ఎప్పుడు పెట్టను. కాకపోతే ఏంటంటే బయట అలాగే అనుకుంటున్నారేమో అని
ఇంకొంచెం మంది మీ ఆయనకి, మీ పాపకి హెల్త్ బాగోకపోవడానికి కారణం నువ్వే. నువ్వు ఇలా ఇంట్లో వంట కాకుండా బయట ఫుడ్ పెట్టేస్తున్నావు అని. అప్పుడు మీరు చెప్తే నమ్మరు. ఏంటి అంటే ఫుడ్ వీడియోస్‌కి నేను మాత్రమే ఫుడ్ తినేదాన్ని. శ్రీను ఇంకా పాప అస్సలు తినేవారు కాదు. అది ఏదో రీచ్ వస్తది. అప్పుడు నేను పెట్టిందే యూట్యూబ్ అనేది మనీ పర్పస్ కదా! రీచ్ వస్తది అన్నట్టు నేనింకా సరే అని ఆ వీడియోస్ చేశాను. తర్వాత ఇంకా ఆ కమెంట్ వచ్చాక ఇంకొక 2 మంత్స్ నేను గ్యాప్ ఇచ్చేసాను. వీడియోస్ చేయడం మానేశాను. తర్వాత ఏమైందంటే 2 మంత్స్ తర్వాత సర్లే నా ఫ్రెండ్ కలిసింది బయట. తను కూడా వీడియోస్ గురించి ఆపేసావెందుకు చెయ్యి నీకు యూజ్ ఉంటది ఇలా అని చెప్పింది. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. జ్యోతి తెలుగమ్మాయి అని. సో, తను చెప్పింది చెయ్యి బానే ఉంటుంది అని. అయితే సరే కదా అని చెప్పి నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. చేస్తే ఫుడ్ వీడియోస్ చేసేదాన్ని. నాకప్పుడు ఇంకా జాబ్ అనేది దొరకలేదు. ఈ లోపల తాతయ్య ఉంటారు కదా! మా తాతయ్య బస్ డ్రైవర్ కింద చేసేవారు. ఆయన మనీతో నేను ఫుడ్ వీడియోస్ చేసేదాన్ననమాట. ఆయన మనీ ఇస్తూ ఉండేవారు. అలా ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు మనం మధ్యలో అంటే మామూలుగా ప్రతి ఇంట్లో కూడా వారాలు చేయడం ఇలాంటియన్నీ ఉంటాయి కదా! సో, కంటిన్యూగా ఉండేవి కాదు. నాన్ వెజ్జే ఎక్కువ చూడడానికి ఇష్టపడేవారని చెప్పి నేను నాన్ వెజ్ వీడియోస్ సండే అలా పెట్టుకునేదాన్ని. ఒకరోజైతే చెప్తే నమ్మరు మీరు. ఒకరోజు 3 వీడియోస్ చేశాననమాట నేను. 3 డిఫరెంట్ వీడియోస్. అది నాకు ఎంటనే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. తర్వాత రోజు ఫీవర్ వచ్చేసి వామిటింగ్స్, మోషన్స్ ఇలాగ అయిపోయిందనమాట. సో, ఫుడ్ వీడియోస్ అయినా సరే నేను సరే రీచ్ వస్తుంది కదా అని ఈ వీడియోస్ చేసేటప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ 500 దగ్గరకొచ్చారనమాట. ఇంకా 1000 దగ్గరికి వెళ్తున్నాము. 500 దాటి. ఇంక ఫుడ్ వీడియోసే చేద్దాము అనుకున్నాను. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే, మామూలుగా మా ఇంట్లో అంటే మా ఇంట్లో నేను ఫుడ్‌కి సంబంధించి లవ్లీకి గానీ, శ్రీనికి గానీ అసలు ఏ టైప్ పెడుతున్నాను, లవ్లీ అసలు ట్రీట్మెంట్ ఏ టైప్ జరుగుతుంది అనేది అందరికీ జనరల్‌గా ఇవి ఐడియా ఉండదు కదా! ఒక టైప్ 1 డయాబెటిస్‌కి ఎలాంటిది ఉంటుంది అలా. సో, వాటి కోసం చేద్దామన్నట్టు నేను స్టార్ట్ చేసింది కాస్త ఫుడ్ వీడియోస్‌లోకెళ్ళిపోయిందనమాట. ఫుడ్ వీడియోస్‌కి ఎళ్ళిపోయాక 2 మంత్స్ చేస్తూ ఉన్నాను. ఈ ఫుడ్ వీడియోస్ చేసే టైంలోనే నేను స్కూల్‌లోని నాకు జాబొచ్చింది. లవ్లీని జాయిన్ చేసిన స్కూల్‌లోనే. సో, అక్కడికి వెళ్తూ నేను ఈ ఫుడ్ వీడియోస్ అయ్యి చేస్తూ ఉండేదాన్ని. అయితే ఏమైందంటే సడెన్‌గా తాతయ్యకి హార్ట్ స్ట్రోకొచ్చి ఆగస్ట్ 10థ్ 2023లో చనిపోయారాయన. ఆయన చనిపోయిన తర్వాత నేను ఇంచుమించు మళ్ళీ వీడియోస్ ఆపేసాను. ఒక 20 డేస్ వరకు ఆపేసాను ఆ డిప్రెషన్‌తోని. సో, ఆ తర్వాత నేను ఫుడ్ వీడియోస్ చేయడం ఆపేసాను. ఎందుకంటే నాకు మనీ కావాలి కదా! అప్పటి వరకు తాతయ్య ఎప్పుడూ ఇస్తూ ఉండేవారు. ఆయన అలా అయ్యేసరికి నాకు మనీ షార్టేజ్ వచ్చి ఇంక నేను గూడా ఫుడ్ వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. అదే టైంలో నన్నొకరు కాంటాక్ట్ చేశారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒకరు కాంటాక్ట్ చేసి ఇలాగా మీ పాపదొక వీడియో చేశాను. నాకు కొంచెం అంటే నేను రీసెంట్ డయాబెటిక్ మామ్‌నయ్యాను. సో, కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఫుడ్ విషయాలు అవి షేర్ చేయండి నాకు కొంచెం అంటే, నేను డైలీ ఆవిడకి వాట్సాప్ మెసేజ్ పెట్టేదాన్ని. ఆవిడే నాకన్నారనమాట. ఆహ్, నా నాకు ఇలా మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతున్నారు. ఇలాగా ఉండే వాళ్ళకి కూడా మీరు వీడియోస్ చేయొచ్చు కదా! వాళ్ళకి హెల్ప్ అవుతది అని ఆవిడన్నారు. నేను సరే అని లవ్లీ కోసము మళ్ళీ స్టార్ట్ జేశాను. ఫుడ్ వీడియోస్ అవి పెట్టడము. అసలు లవ్లీకి ఏ టైప్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఇది పెట్టేటప్పుడు ఇంకొక నలుగురు నాకు మళ్ళీ మెసేజ్ చేశారు. ఇన్‌స్టాలోని వారికి నంబర్ ఇచ్చాను. వారికి నేను ఇలా చేసేది బాగా నచ్చింది. హెల్ప్ అవుతుంది అన్నారు. నాకు ఆ ఒక్క మాటతో అనిపిచ్చిందనమాట. అంటే నేను టైప్ 1 డయాబెటిస్ ఉన్న మామ్‌గా కొత్తలో నేను ఎంత సఫర్ అయ్యాను అనేది వారిని చూసినప్పుడు అనిపిచ్చింది. ఎవరైనా ఇలాగ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకరుంటే బెటర్ అనిపిచ్చి, మళ్ళీ నా యూట్యూబ్ జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నవంబర్ ఎండింగ్‌కనమాట. నవంబర్ 2023 నవంబర్ ఎండింగ్‌కొచ్చేసరికి 20 ఆ టైంలోని లవ్లీ బర్త్‌డే దగ్గరకొస్తుంది కదా అని చెప్పి, లవ్లీకి సంబంధించింది డిసెంబర్ 1 నుంచి 8 వరకు రోజుకొక వీడియో పెడదాము అనుకున్నాను. అలా పెట్టిన వీడియోస్‌లోనే ఒక వీడియో బాగా వైరల్ అయింది. అప్పటికి నాకున్న సబ్స్క్రైబర్స్ చెప్తే నమ్మరు. 1200 ఎంతో ఉన్నారు. లవ్లీ బర్త్‌డే లోపు నేను అనుకున్నాను 5000 మెంబర్స్ అయితే బావున్ను. లేదా డిసెంబర్ ఎండింగ్ కల్లా 5000 అయితే బావున్ను. 31కి అనుకునేదాన్ని. అయితే
ఇందులో ఒకటి చెప్పాలి. నా సబ్స్క్రైబరు స్టార్టింగ్ నుంచి విజయలక్ష్మి అని ఉంటదనమాట. అయితే నా మా చెల్లి నేమ్ అది. అయితే విజ్జి అనేది. సో, బాగా కనెక్ట్ అయిపోయాను. ఆ అమ్మాయి అందనమాట. అదే తను ఎక్కడున్నా గానీ నా గురించి ఇంతలా బ్లెస్ చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తది అని నేను అస్సలు అనుకోలేదు. తను అందనమాట. ఏమనంటే మీకు సబ్స్క్రైబర్స్ లవ్లీ బర్త్‌డే లోపు 5000 అయిపోతారు మ్యామ్ చూస్తూ ఉండండి అని. నాకు నిజంగా చెప్తే నమ్మరు. ఏదో నా పక్క నుండి నాకు ఇలా షోల్డర్ మీద హ్యాండ్ పెట్టి చెప్పినంత ఫీలింగ్ అనిపిచ్చింది. తను మెసేజెస్ అది పెట్టినప్పుడు. తనన్నట్టు నిజంగానే 5000 మెంబర్స్ అయిపోయారు లవ్లీ బర్త్‌డేకి. హౌస్ వీడియో పెట్టినప్పుడు. అంటే ఎంతో ఇష్టంతో కట్టుకున్న అంటే ఎవరికైనా డ్రీమ్ అని అంటారు కదా! సో, నేను కూడా అంతే. నేను వేరే ఇంటి నుంచొచ్చాను. మా నాన్న కట్టుకున్న సొంత ఇల్లు మనీ షార్టేజ్ వచ్చినప్పుడు ఆయన అమ్మేసుకున్నారు. ఆ తర్వాత మేము అద్దింట్లోనే ఉన్నాము. అలాంటిది శ్రీను వాళ్ళకి సొంత ఇల్లు ఉంది అన్నప్పుడు నేను దాని మీద అప్పులకి అన్నిటికి తీర్చడానికి శ్రీనుకి చాలా నా సైడ్ నుంచి ఫుల్‌గా హెల్ప్ చేశాను. నా సైడ్ నుంచి ఫుల్‌గా తనని ఎంకరేజ్ చేసేదాన్ని. ప్రతి రూపాయి నేను ఆలోచించి ఖర్చు పెట్టి ఇంటి కోసమే దాచాను. అలాంటి ఇల్లు దూరమైపోయింది. సో, మాకేమీ లేకుండా పోయింది. మేము పీక్స్‌లోకి వెళ్ళినోళ్ళం కాస్త అలా డౌన్ అయిపోయి ఏదో ఈ పూట గడుస్తుంది అన్న స్థితికొచ్చేసాము. సో, అదే విషయాన్ని నేను ఆ హౌస్‌ని అసలు మేము రీమోడలింగ్ చేసేటప్పుడు ఏమేం చేసాము ఇదంతా కూడా నా బాధని ఆ వీడియోలో చెప్పాను ఆ రోజు. అది చాలా రీచ్‌కెళ్ళింది. నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అది 3,000,000 దాటేసింది. యూట్యూబ్‌లో అయితే 1,000,000 దాటింది. ఆ ఒక్క వీడియో వైరల్ అవ్వడంతో నాకు యూట్యూబ్‌లో చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. లవ్లీ బర్త్‌డే లోపు నేను 5,000 మందొస్తే చాలు అనుకున్నాను. కానీ 10,000 మందొచ్చారనమాట లవ్లీ బర్త్‌డే టైంకి. అంటే డిసెంబర్ 8, 2023కి. ఆ తర్వాత డిసెంబర్ 31కి 15,000 అయితే బావున్ను అనుకున్నాను. కానీ 25,000 అయ్యారు డిసెంబర్ 31కి. ఇంకా తర్వాత ఏంటంటే జాన్యువరి మంత్ ఉంటుంది కదా! మనకి పండగ. ఫెస్టివల్ టైంకి 54,000 మెంబర్స్ అయ్యారు. కానీ ఏంటంటే ఆ తర్వాత నుండి నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదు. తక్కువే ఏం పెరగలేదు. స్టార్టింగ్‌లో పెరిగారు. నాకు ఈ రీచ్ అంతా 1 మంత్‌లోనే వచ్చింది. దీనికి ఎలాంటి ట్రిక్కు లేదండి. డైలీ నేను ఖచ్చితంగా వీడియో అప్‌లోడ్ పెట్టేదాన్ని. నేను ఎలాంటి కండిషన్‌లో ఉన్నా ఖచ్చితంగా పెట్టేదాన్ని. లాంగ్ వీడియో అంటే నేను డైలీ పెట్టలేదు లాంగ్ వీడియో అనేది. నేను వీక్‌కొకటి చెప్పిన పెట్టేదాన్ని లాంగ్ వీడియో. కానీ షార్ట్ వీడియో మాత్రం ప్రతిరోజు పెట్టేదాన్ని. ఎవరికైనా కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే అండి. మీరు ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టండి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. కాపోతే ఇక్కడ ఏంటంటే మీరు పెట్టే వీడియో అనేది మీకు యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా! అందులోని మీకుంటుందనమాట. ఇన్‌సైట్స్ అంటే లోపల మీకు చూపిస్తది. ఏ టైంలో మీ వీడియో అనేది రీచ్‌కెళ్తుంది అనేది మీకు చూపిస్తుంది. సో, ఆ టైంలో మీరు వీడియో పెడితే రీచ్‌కెళ్తుందనమాట. ఇవన్నీ కూడా నేను ఏంటంటే యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నదేనండి. నాకెవరు హెల్ప్ చేసింది లేదు. నా ఫ్రెండ్ ఏంటంటే చెప్పిందనమాట. తను కూడా ఎప్పటినుండో ఇందులోనే వెళ్తూ ఉంది. అయితే చెప్పింది ఏంటంటే తనకి డైలీ వీడియోస్ పెట్టడానికి అవ్వకపోయినా నాకు మాత్రం చెప్పింది. "నువ్వు డైలీ వీడియో పెట్టు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు" అని చెప్పింది. నేను అదే ఫార్ములా ట్రై చేశాను. అయ్యింది. నాకైతే మానిటైజేషన్ అనేది డిసెంబర్ 24న మానిటైజేషన్‌కి వాచ్ అవర్స్ అంతా కంప్లీట్ అయిందండి. కానీ నేనేంటంటే డిసెంబర్ 25 మనకి క్రిస్మస్ కదా! సో, నేను ఆ రోజు చర్చికెళ్ళొచ్చిన తర్వాత మానిటైజేషన్‌కైతే పెట్టాననమాట. అప్లై చేశాను. డిసెంబర్ 24న అంటే నేను చెప్పాను కదా! డిసెంబర్ 25న మానిటైజేషన్‌కి అప్లై చేశానని. మానిటైజేషన్ రూల్ వచ్చేసి మనకి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 4000 అవర్స్ అంటే వాచ్ అవర్స్ ఉండాలనమాట. సో, నాకేంటి అంటే అది ఎప్పటికి కంప్లీట్ అయిందంటే డిసెంబర్ 24కి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినియి. నేనింకా క్రిస్మస్ రోజు మంచి రోజు అని చెప్పి ఆ రోజు నేను అప్లై చేశాను.
అప్లై చేసిన తర్వాత నాకు ఏమైందంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్కి డీటెయిల్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అదంతా ఇవ్వాలి కదా. సో అది ఇచ్చేటప్పుడు ఏమైందంటే నా నేమ్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది. అంటే ఏంటంటే నాకు పాన్ కార్డ్ ఉంటుంది కదా, నేను ఐడెంటిఫికేషన్కి పాన్ కార్డ్ ఇచ్చాను. నా నేమ్ వచ్చి శ్రీదేవి, ఇనీషియల్ అంటే మా ఇంటి పేరు వచ్చి కాకరపల్లి, ఇది మా అత్తగారి ఇంటి పేరు. అయితే నేను పాన్ కార్డు చేయించుకునే టైంకి ఏమైందంటే నేను ఇంటి పేరు శ్రీదేవి దొమ్మేటి అని ఉంటుంది, అంటే మా అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు అనమాట. సో నేను ఆ తర్వాత ఏంటంటే అది మార్పించుకోలేదు, అలాగే వదిలేసాను అనమాట. అదే పాన్ కార్డ్ని యూజ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఏమైందంటే నేను ఇక్కడ చేసింది మా హస్బెండ్ నేమ్ ఇచ్చాను. ఏమనంటే వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ కాకరపల్లి అని. అయితే ఇక్కడ అప్డేట్ అవుతుంది కదా, అప్డేట్ అయినప్పుడు శ్రీదేవి కాకరపల్లి అని అప్డేట్ అయిపోయింది పాన్ కార్డు. బట్ ఏమైందంటే ఇప్పటికీ మా నాన్న పేరు ఉండిపోయింది అనమాట పాన్ కార్డులోని. సో అంటే డాటర్ ఆఫ్ దొమ్మేటి వెంకటరమణ అని ఉండిపోయింది. నేను అక్కడ మా హస్బెండ్ నేమ్ ఇచ్చేసరికి నాకు అవ్వలేదు. యాడ్సెన్స్ అకౌంట్ అనేది అదే అడ్రస్ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అది అవ్వలేదు. మనకి 3 అటెంప్ట్స్ ఉంటాయి. 3 అటెంప్ట్స్లోని మనం 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయామంటే ఇంకా ఆ అకౌంట్ పనిచేయదు. కొత్తగా మళ్ళీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకుని ఇదంతా చాలా పెద్ద తలపోటు ప్రాసెస్. అయితే నాకు ఏమైందంటే ఒకసారి ఫెయిల్ అయ్యేసరికి ఇంకా వద్దు, నేను ఏం హ్యాండిల్ చేయను ఇది. అప్పటి వరకు మానిటైజేషన్ అంతా నేనే అప్లై చేస్తాను, ఎక్కడ మిస్టేక్ లేకుండా. అది కూడా యూట్యూబ్లో నేను కొన్ని వీడియోస్ ఫాలో అవుతూ చేశాను. నాకు మిస్టేక్ ఎక్కడొచ్చిందో అర్థం కాలేదు. ఇక్కడ మా ఆయన పేరే కదా ఇస్తున్నాను, నా పేరే కదా ఇస్తున్నాను. అదేమో ఏంటంటారు నేమ్ కరెక్ట్‌గా లేదు ఈ టైప్‌లో చెప్పింది. అయితే నేను ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పి ఒక టెక్ ఛానల్ వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఇది చూసి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయిస్తే బెటర్, అంటే మీ పాన్ కార్డ్ అది ఫొటోస్ పెట్టండి అన్నప్పుడు నేను పెట్టాను. మా నాన్న పేరు పెడితే సరిపోతుందన్నారు, పెట్టారు. నాకు అడ్రస్ అదంతా వారే పెట్టారు. దానికి నా దగ్గర 1000 రూపీస్ తీసుకున్నారు. కానీ నాకు చాలా ఫాస్ట్‌గా చేసి ఇచ్చారు. అదేంటంటే ఆ టైంలో ఏంటంటే అది తీసుకోవడం కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు నాకు అడ్రస్ అప్లై చేసి ఇయన్నీ చేశారు చూడండి. ఆ ప్రాసెస్ అంతటికి కలిపి మనము 1000 రూపీస్ అంటే పర్వాలేదు మరి నాకు తెలిసినంత వరకుని. అవంతా చేసి ఇచ్చిన తర్వాత అడ్రస్ అది వారే పెట్టేశారు. నాకు యాడ్సెన్స్ అకౌంట్ పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయిపోయింది. తర్వాత మనకి అందులో ఎప్పుడైతే మనము ఈ అడ్రస్ అనేది యాడ్ చేస్తాము అంటే $10 వచ్చిన తర్వాత అడ్రస్ యాడ్ చేస్తాము. ఈ $10 అనేది నాకు వచ్చేసినాయి కదా, ఇంకా నాకు ఇంటికి నేను ఏ అడ్రస్ ఇచ్చానో ఆ ఇంటికి కోడ్ వస్తుందన్నమాట గూగుల్ యాడ్సెన్స్ నుంచి. ఆ కోడ్ అనేది నాకు January 8న వచ్చింది. నేనేం చేశాను అంటే మంచి రోజు చూసి చేద్దాము. ఆ తర్వాత ఏంటంటే నాకు బ్యాంక్‌లోని అదే స్విఫ్ట్ కోడ్ అంటారు కదా, సో దాని మీద డౌట్ ఉండిపోయింది. మా బ్యాంక్ వాళ్ళని ఎళ్లి అడిగితే స్విఫ్ట్ కోడ్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌కి లేదు, మీకు పలానా చోట వేరే బ్యాంక్ ఉంది అక్కడ చూసుకోండి అన్నారు. అయితే నేనేంటంటే బ్యాంక్‌కి వెళ్ళేదాన్ని, డైలీ బ్యాంక్‌కి వెళ్ళేదాన్ని. ఆ బ్యాంక్‌లో ఏంటంటే వాళ్ళు, అమ్మ నీకు ఆల్రెడీ ఎస్‌బీఐ అకౌంట్ ఉంది కదమ్మా, ఇంకో కొత్త అకౌంట్ ఇవ్వరు, వేరే ప్లేస్‌లో నువ్వు ఉండుంటే నీకు ఇద్దరేమో కానీ ఇక్కడ ఏమి ఇవ్వరు, ఒకరికి 2 ఎస్‌బీఐ అకౌంట్లు అది ఇవ్వరమ్మా అలా అని చెప్పారు. నేను ఇంకా ఏం చేయాలో తెలియలేదు. కొత్తగా వేరేది అంటే బ్యాంక్ అకౌంట్ నేను అనుకున్నాను హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఐసీఐసీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటిది ఏదైనా తీసుకుందాము అనుకున్నాను అనమాట. హెచ్‌డిఎఫ్‌సి అయితే తొందరగా మనకి మనకి అమౌంట్ జనరేట్ అయిన వెంటనే మనకి 2 డేస్‌లోనే మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది, ఎస్‌బీఐ కంటే ఫాస్ట్‌గాని ఇలా అని కొంతమంది చెప్పడంతో సరే అని నేను వాటిలో క్రియేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ 10,000. మినిమమ్ అందులో 10,000 ఉంచకపోతే మనకి ఎప్పటికప్పుడు ఛార్జెస్ పడిపోతాయి ఇలా అన్నారు. సర్లే మనం 10,000 పోగేద్దాము, 10,000 పోగేసిన తర్వాత మనము ఆ అకౌంట్ తీసుకుందాము అనుకున్నాను. అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. అయితే ఒకరోజు మా సంథింగ్ దేనికో స్విఫ్ట్ కోడ్ కోసమే నేను ఒకరు నాకు చెప్పారనమాట. మన అందరికీ ఒకటే స్విఫ్ట్ కోడ్ ఉంటది అన్నట్టు చెప్తే నేను సరే అయితే ఒకసారి వెళ్ళి బ్యాంక్‌లో అడుగుదామని వెళ్ళి అడిగాను. ఆ రోజు మేనేజర్‌ని కలిసి నేను అడిగాను. అంటే
మెయిన్ రోడ్, కాకినాడ మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట, మెయిన్ బ్రాంచ్. అక్కడికి వెళ్ళి అడిగితే వారు అన్నారు, అమ్మ పలానా ఏరియా నుంచి పలానా ఏరియా వరకు ఎన్ని ఎస్బీఐ బ్యాంకులు ఉన్నా అన్నిటికీ ఒకటే స్విఫ్ట్ కోడ్ ఉంటుంది, నీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదో అదే వేసుకుని స్విఫ్ట్ కోడ్ మాత్రం మా బ్యాంకుది వేస్తే సరిపోద్ది అన్నారు. అది తెలిసాక అమ్మయ్య 10,000 మిగిలినరా బాబు అనుకున్నాను. నేను అది అప్లై చేసింది ఏ రోజు అంటే January 26, 2024 అనమాట. అంటే నేను ఛానల్ పెట్టిన ఎగ్జాక్ట్ 1 ఇయర్కి నేను నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఈ లోపు నాకు అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంది. అది ఎప్పుడైతే $100 అని కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి వస్తాయి అనమాట. కానీ నాకు జనవరి మంత్లో ఏమీ పెద్ద అమౌంట్ రాలేదండి, ఫిబ్రవరిలో కూడా రాలేదు. ఈ 2 నెలలు కలిపి నాకు వచ్చిన అమౌంట్ ఏంటంటే, అంటే December 25 నుంచి నాకు February 29 వరకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే, నాకు డాలర్స్ రూపంలో చెప్తే 140 అంటే 140 అంతే, 146 అండి, 146. సో అంతే, అంతకు మించి ఏం రాలేదు. అంటే నాకు మినిమం మంత్కి $100 వచ్చి ఉంటే కొంచెం నాకు ఇంట్లో యూజ్ అవుదును అలా అని అనుకున్నాను. తర్వాత ఏంటంటే అవి మన అకౌంట్లో పడడానికైతే మనకి ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో కదా వచ్చింది, సో అవి నెక్స్ట్ మంత్ పడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మంత్ నేను ఏం వీడియోస్ చేసినా దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా కూడా నాకు ఇప్పుడు ఏప్రిల్లో రాదు. ఎప్పుడు వస్తుందంటే మనకి మేలో వస్తుంది అనమాట. అంటే మార్చికి సంబంధించిన అమౌంట్ మనకి May 1కి వస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు ఉన్న అమౌంట్ ఇప్పుడు అంటే ఈ మార్చ్ ఎండింగ్కి వచ్చిందనమాట. నేను అనుకున్నట్టు కాదు కానీ ఎస్బీఐ నుంచి చాలా ఫాస్ట్గానే నాకు ట్రాన్స్ఫర్ అనేది అయ్యి నా వరకు వచ్చింది. సో ఇదండి నేను యూట్యూబ్ నుంచి ఎలా అమౌంట్ ఇప్పటి వరకు వచ్చింది అనేది నేనైతే చెప్తున్నాను కదండి. నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం ఎప్పుడో చేయాలి, మా తమ్ముడు చాలాసార్లు చెప్పాడు. 2021 నుంచి చెప్తున్నాడు, ఎందుకంటే అప్పటికే మా హస్బెండ్ కొంచెం హెల్త్ పర్పస్ బాగోక తను ఇంట్లోనే మంచం మీదే ఉండేవాడు, ఏ పని చేసేవాడు కాదు. అప్పుడు నేను జియోలో టెలికాలింగ్ జాబ్ చేసేదాన్ని. దాంట్లో ఫోన్ కాల్స్ అవి మాట్లాడతాం కదా, సో ఆ ఫోన్ కాల్స్ అవి మాట్లాడడం వలన నాకు అప్పుడు హెడేక్ వచ్చింది. అప్పుడు నేను బ్రెయిన్కి చూపించుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను 3 months నా బ్రెయిన్కి ట్రీట్మెంట్ యూజ్ చేశాను. అంటే మైగ్రేన్కి సంబంధించి బ్రెయిన్కి స్కాన్ అది, సిటీ స్కాన్ అది చేశారు. అయితే కొంచెం నీకు బ్రెయిన్లోని చిన్న క్లాట్, ఎక్కువ కూడా కాదు, చిన్నది ఆవగింజంత క్లాట్ ఉంది, క్లియర్ అంతకంటే ఇంకా చిన్నది ఉండొచ్చు మేబీ, క్లియర్ అయిపోతుంది, మెడిసిన్ యూజ్ చేయాలి, నీకు ప్రెజర్ వల్ల ఇలాగ అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అలా అని చెప్పారు. మెడిసిన్ యూజ్ చేశాను. కాకపోతే అప్పుడు మా తమ్ముడు చెప్పాడు, ఇలా యూట్యూబ్ని నువ్వు స్టార్ట్ చేయక నీకు మంచి హెల్ప్ ఉంటుందని. ఆ తర్వాత లవ్లీకి డయాబెటీస్ అని తెలిసినప్పుడు కూడా అక్క అని ఇప్పుడైనా స్టార్ట్ చేయని అప్పుడు చెప్పాడు. పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అప్పుడు లవ్లీకి మనీ డొనేట్ చేసిన వాళ్ళు అది ఉన్నారు కదా, సో వాళ్ళందరూ లవ్లీ కోసం అడుగుతుంటే నేను వాట్సాప్లో స్టేటస్లు పెట్టేదాన్ని. స్టేటస్లు చూసేవారు వాళ్ళు, లవ్లీ ఇలా ఉంది ఈరోజు ఇలా ఉన్నాయి తన షుగర్స్ అని ఇలా పెడుతూ ఉండేదాన్ని స్టేటస్. అలా పెట్టేటప్పుడు కూడా అక్క ఒక ఛానల్ క్రియేట్ చేయక్క, ఈరోజు ఎవరు వచ్చారు, అసలు నీకు ఎంత అమౌంట్ ఇచ్చారు, పాప ఎలా ఉంది అన్నది వాళ్ళకు కూడా తెలుస్తుంది అక్క, ఇలా చెప్పక్క అంటే నేను అప్పుడు అన్నాను, వద్దు తమ్ముడు, ఇప్పుడు నేను ఇదంతా మనీ కోసం చేశారు అని అంటారు, అదంతా వద్దు తమ్ముడు నాకు అనేసి అప్పుడు రిజెక్ట్ చేశాను. తర్వాత కూడా తమ్ముడు జాబ్ సెర్చింగ్ చేసేటప్పుడు కూడా చెప్పాడు, అప్పుడు మాట వినలేదు. మనకి ఎవరు ఏం చెప్పినా, అంటే మంచి చెప్పినా చెడు చెప్పినా మనకి మనం తెలుసుకుంటేనే ముందు వెళ్తాము, అంతే తప్ప మనకి ఎవరైనా పక్కనున్న వాళ్ళు నువ్వు ఇటే వెళ్ళు అంటే అటే వెళ్ళిపోము, మనకి వెళ్ళాలి అనిపిస్తేనే వెళ్తామండి, అది చెడైనా మంచైనా. మా తమ్ముడు చెప్పిన రోజు నేను వెళ్ళలేదు, నాకంటూ కొంచెం చెయ్యాలి అనిపించింది, ఆ రోజు వెళ్ళాను. సో అలా స్టార్ట్ చేసిన యూట్యూబ్ జర్నీలో నేను ఫస్ట్ పాప కోసం అంటే లవ్లీ కోసం పెట్టి కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత డివోషనల్ సైడే చూపిస్తున్నాను అని చెప్పి కొన్ని ఫేస్ చేశాను. ఆ తర్వాత కమెంట్స్ విషయంలో కొన్ని ఫేస్ చేశాను. అంటే ఫుడ్ వీడియోస్ చేసేటప్పుడు నువ్వు తినేసి లావు అవుతున్నావు ఇలాంటి కమెంట్స్ వల్ల కొంచెం నేను ఫీల్ అయ్యి చేయడం మానేశాను.
తర్వాత లవ్లీ కోసం చేసేటప్పుడు నాకు కొంచెం అందరికీ తెలిస్తే మంచిది ఇలాంటి విషయాలు. ఇలాగా వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనే దాన్ని నేను స్టార్ట్ చేశానన్నాను కదా! అప్పుడు నాకు రీచ్ వచ్చింది. కానీ ఏంటంటే ఒక్క విషయమండి. నేను లవ్లీ లాంటి వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ అవుతదని మాత్రమే చేస్తున్నానండి. నేను చేసే వీడియోస్ అన్నీని. సో, ఇదంతా చెప్పేసాను కదా! ఆహ్, ఇలా స్టార్ట్ చేశాను. నేను ఎవరికైనా కొత్త కంటెంట్ క్రియేటర్స్‌కి ఒక్కటే చెప్తానండి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు వ్లాగ్సే చేయండి. వ్లాగ్ సైడే వెళ్ళండి. లేదు నేను షార్ట్స్ చేస్తాను, డాన్సెస్ చేస్తాను అంటే అటు సైడే వెళ్ళండి. లేదా ఫుడ్ వ్లాగింగ్ చేస్తాను, ఫుడ్ వీడియోస్ చేస్తానంటే అటు సైడే ఎళ్ళండి. ఇలాగా ఒకదాంతో స్టార్ట్ చేసి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మీరు చూజ్ చేసుకున్నారంటే యూట్యూబ్ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతది. వీళ్ళని ఏ విధంగా నేను ప్రమోట్ జేయాలి? అంటే నేను ఫుడ్ వీడియోస్ వాళ్ళకి ఇది చూపియాలని. ఇప్పుడు ఫుడ్ వీడియోస్ చూసే వాళ్ళకి నేను లవ్లీ వీడియోస్ వచ్చాయనుకోండి వాళ్ళ దాంట్లోని, వాళ్ళు ఏం జేస్తారు? స్కిప్ చేసేస్తారు. వాళ్ళకి యూజ్ లేదు కదా! సో, అందుకు. లేదు నేనే ఇప్పుడు ఫుడ్ వీడియో స్టార్ట్ చేస్తా ఉన్నాను. అయ్యే చేస్తున్నాను. అది హెల్త్‌కి సంబంధించినోళ్ళు చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి బయట ఫుడ్ వల్ల యూజ్ ఉంటదా? ఉండదు కదా! వాళ్ళు స్కిప్ చేసేస్తారు. సో, మీరు అందుకే మల్టిపుల్ ఆప్షన్స్ చూజ్ చేసుకోకండి. ఏదో ఒకదాని సైడే వెళ్ళండి. ఇంకా ఇదైతే నా యూట్యూబ్ జర్నీ అనమాట. ఇప్పటికి నాకు వచ్చిన అమౌంట్ ఏంటి అనేది నేను డైరెక్ట్ చెప్పట్లేదు. నా చేతిలో ఉన్న అమౌంట్ ఏంటి అంటే ఇవన్నీ 500 నోట్స్ అయితే కాదండి. 100స్‌ని, 200s ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను డ్రా చేయడానికని వెళ్ళినప్పుడు ఒకరికి అక్కడ పెద్ద లైన్ ఉన్నదనమాట. సో, వారేంటంటే "అక్క నాకు కొంచెం ఫోన్‌పే చేసేయండి. నేను బై హ్యాండ్ క్యాష్ ఇస్తానన్నారు." సో, శ్రీని ఏం చేశాడంటే సరేలే అంటే మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటది కదా! అని చెప్పి వాళ్ళకి మేము ఫోన్‌పే చేస్తే వాళ్ళు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చారనమాట. సో, నాకొచ్చిన అమౌంట్ అయితే ఇదండి. ఇవి అమౌంట్. ఎంత అమౌంట్ వచ్చింది అనేది డైరెక్ట్‌గా చెప్తే బాగోదేమో. డాలర్స్ రూపంలో నేను ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేసేసాను. సో, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర అందుకే పెట్టుకున్నాను ఈ పౌడర్ డబ్బాని. ఈ పౌడర్ డబ్బా దీని కాస్ట్ వదిలేయండి. ఇప్పుడు దీని కాస్ట్ నేను ఒక 1000 రూపీస్ అన్నాననుకోండి. ఈ ఒక్క పౌడర్ డబ్బాని. అంటే ఈ ఒక్కదాన్ని 1000 రూపీస్ అంటే నేను ఇలాంటి పౌడర్ డబ్బాలని 11 కొనగలను. అర్థమైందండి? దీని కాస్ట్ 1000 రూపాయలంటే ఇలాంటివి నేను 11 తీసుకోగలననమాట. సో, నాకొచ్చిన యూట్యూబ్ ఇన్‌కమ్ అయితే అది. నేను ఇలాంటివి 11 కొనగలను. ఇది ఒకటి 1000 రూపాయలైతే. ఓకేనండి. నేను క్లియర్‌గానే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, అదనమాట. అంటే ఇందులో ఏంటంటే మనకి మళ్ళీ కొంతమంది అనుకుంటారు కదా! టాక్సెస్ ఉంటాయంట కదా! టాక్సెస్ కట్ అయిపోతాయంట కదా! అని. నాకు ఓవరాల్‌గా కట్ అయింది పెద్దేమీ లేదండి. ఇంచుమించుగా కట్ అయింది టాక్సెస్ రూపంలో అయితే ఒక 300 దగ్గర అక్కడ కట్ అయిందేమో. అండ్ ఇక్కడికొచ్చేసరికి అంటే మనకి మనీ అనేది ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్‌ఫర్ అయ్యేసరికి ఇక్కడికొచ్చింది నాకు కట్ అయింది ఎంత అంటే ఒక 160 రూపీస్ అలా ఉంది. టోటల్‌గా నాకు ఓవరాల్‌గా కట్ అయింది ఒక 400 నుంచి 450 మధ్యలో ఉంటది. మిగిలిన అమౌంట్ అయితే ఇదొచ్చిందనమాట. నేను ఇలాంటివి 11 తీసుకోగలను. దీని కాస్ట్ 1000 అయితే. ఇది ఒకటి 1000 రూపాయల చొప్పున మనం కొంటే ఇలాంటివి నేను 11 తీసుకోగలను. అదండి నా యూట్యూబ్ ఇన్‌కమ్ అయితేని. ఎవరికైనా గానీ ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మంచిగానే యూజ్ అవుతుంది. కాకపోతే మనం ఏ సైడ్ వెళ్ళాలి అనేది ముందు నుంచి మనము ఒకదాని మీద వెళ్ళి ఒకటే ఫోకస్ అయితే బెటర్ అని. అలాగే ఇంకొకటి ప్రతిరోజు మనం ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి. అవి 2 చేస్తే గనక మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో, అదండి ఈ వీడియోకైతేని. ఈ యూట్యూబ్ ఇన్‌కమ్‌తో నేను ఏమేం చేస్తాను అనేది నెక్స్ట్ అయితే చెప్తాను. అంటే ఫర్దర్‌గా నేను చేసే వీడియోస్‌లో వీటిని ఎలా ఖర్చు పెడుతున్నాను అనేది చెప్తాను. ఇది ఫస్ట్ ఇన్‌కమ్ కదండీ! సో, ఫస్ట్ ఇన్‌కమ్‌తో నేను ఏం చేస్తాను అంటే అందరికీ తెలిసిందే. మనము దేవుడి గుళ్ళకి వాటికి వెళ్తాం గదా! సో, అలాగే నేను వీటికి ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. నేను ఒకరికి దానం చేసే స్టేజ్‌కి ఇంకా రాలేదు. అలాగే నేను ఇంట్లో వస్తువులు కొనేసుకుందామన్నా మనం ఎప్పుడైనా ఫస్ట్ జాబ్ నుంచి వచ్చిన సాలరీతో ఏదైనా మంచి పని అంటే మంచిగా మనకి సాటిస్ఫాక్షన్ వచ్చే పని చేయాలనుకుంటారు కదా! సో, నేను కూడా అలాగే కొంచెం ఆహ్, గుడికి అని, చర్చ్‌కని అలాగా వెళ్ళాల్సినయి ఉన్నాయి. సో, ఎప్పటినుండో ఆ మొక్కు అనేది అలా ఉండిపోయినియి. డబ్బులు లేక నేను ఆగిపోయాను. ఈ డబ్బులతో అయితే ఆ మొక్కులు తీర్చి మిగిలిన వాటితోని చాలా డేస్ నుండి మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు కదా! డిషెస్ అవనివ్వండి ఏమైనా కొన్ని చేంజ్ చేయమని. సో, అలాంటి వాటికైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే.
నేను ఇప్పుడు నా చేతిలో ఈ డబ్బులున్నాయి అంటే, ఇందులో మీరు ఈ వీడియో చూసే వాళ్ళే కాదు, నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేయడం వల్లనే. అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే, నా వీడియోస్ చూడడం వల్లనే నాకైతే ఇవి నా చేతి వరకు వచ్చాయి. ఈరోజు ఈ డబ్బుల్లో ఎంతో కొంత నాకు ఒక్క పూటైనా తిండి పెడుతున్నాయి అంటే, అది మీరందరూ చేసిన సాయం వలన. నేను సాయం అనే అంటానండి. నాకు మీరు సపోర్ట్ చేసి సాయం చేశారు. నేను ఈ యూట్యూబ్ ద్వారా మీ బ్లెస్సింగ్స్‌ని పొందటమే కాకుండా, మీరందరూ కలిపి నాకు ఈ అమౌంట్ వచ్చేలాగా చేశారనమాట. మీరు డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా అయినా సరే నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. నాకు ప్రతి ఒక్కరూ కమెంట్ చేసిన వాళ్ళు గానివ్వండి, లైక్ చేసిన వాళ్ళు గానివ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గానివ్వండి, అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ అయితే విజ్జూసిస్ మీకే. నన్ను ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సుభాషిణి అక్క, మీరు ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియదు గానీ, మీరు కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారక్క. అంటే ఈ సుభాషిణి అక్క ఎవరు అంటే, మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు. ఈ విజ్జీ సిస్టర్ కూడా యూట్యూబ్ నుంచి పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ప్రతిరోజు నా గురించి ప్రతిసారి కమెంట్ చేస్తారు. ప్రతిసారి నాకు మెసేజ్ చేస్తారు. "ఏం చేస్తున్నావు సిస్? ఎలా ఉన్నావు సిస్?" ఇలా అని. సో, యూట్యూబ్ ద్వారా నాకు ఈ ఇద్దరు సిస్టర్స్ చాలా దగ్గరైపోయారు. సో, వాళ్ళ గురించి ఎప్పుడైనా నేను మాట్లాడతాను సెపరేట్‌గా. మీరందరూ కూడా నాకు అంతే సపోర్ట్‌నిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్.